పూర్వకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన కాలం అంతా ప్రభు మనల్ని కాచి దాచి భద్రపరిచి మరి ప్రత్యేకంగా ఈ దినం మరి దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించగలిగే ఒక శుభదినముగా మరి సంఘం అందరికీ ప్రభు అనుగ్రహించినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒకసారి మంచిగా స్తోత్రం చెప్దాం. అందరూ ఒకేసారి చెప్తే అందంగా ఉంటుంది వినడానికి. అంతేగాని ఎవరు హల్లెలూయా వాళ్ళే చెప్తే వర్షాకాలంలో ఇప్పుడు వర్షాలు లేవు కదా, మనకు ఆ శబ్దాలు వినబడట్లే. నీరు ఎక్కువ ఉన్న చోట కొన్ని శబ్దాలు వస్తుంటాయి, రాత్రులు నిద్ర పట్టనే అలా ఉంటుంది. అందరూ ఒక అందమైన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని దినం ధ్యానం చేయటం కొరకు పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరైనా ఒకరు చదవగా మనం విందాం. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. మరలా ఇంకొకసారి చదివితే మనం విందాం. నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. 3 విషయాలు ఈ వచనంలో మనకు కనబడతాయి. ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు అని ఇక్కడ షూలమ్మితితో సొలొమోను చెప్తున్న మాటలు మనం చదువుతాం. సొలొమోను యేసు ప్రభువుకు పోలికైతే షూలమ్మితి సంగమునకు పెండ్లి కుమార్తెగా ఉన్న దేవుని సంగమునకు పోలికగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు మనము అలంకార రూపముగానో కొన్నిసార్లు ఆత్మీయంగానో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక స్త్రీతో పురుషుడు మాట్లాడుతున్న మాటలను ఇక్కడ చదువుతున్నాం. ఈ లోక సంబంధమైన పురుషుడు కాదు, దైవ సంబంధమైన పురుషుడు. యేసు ప్రభువారు పెండ్లి కుమారుడుగా పోల్చబడి అనేక సమయాలలో సందర్భాల్లో దేవుని వాక్యములో చెప్పబడ్డారు. స్తోత్రం. సంఘం, ఈ భూమి మీద ఉన్న సంఘం అంతా కలిపి పెండ్లి కుమార్తెగా పోల్చబడి, వధువుగా పోల్చబడి, స్త్రీగా పోల్చబడి అనేకమైన సందర్భాల్లో దేవుని వాక్యంలో చెప్పబడింది. స్తోత్రం. మంచిగా చెప్తారా? స్త్రీ పురుషులను గురించి పౌలు గారు పత్రికను రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 31 వరకు ఉన్న వచనాలను ఆయన మాట్లాడుతూ అంటాడు, స్త్రీని గురించి, పురుషుని గురించి, లేకపోతే భార్యను గురించి, భర్తను గురించి ఆయన మాట్లాడుతూ చివరికి ఆయన అంటాడు, ఈ మర్మము గొప్పది అని మాట్లాడుతూ, నేను క్రీస్తును గురించియు ఆయన సంఘమును గురించియు మాట్లాడుతున్నానని చెప్తాడు. స్తోత్రం. అంతవరకు చెప్పిన మాటలు ఎవరి గురించానంటే భార్య భర్తలను గురించి. అంతవరకు మాట్లాడుతున్న మాటలు ఎవరిని గురించానంటే స్త్రీ పురుషులను గురించి. చివరికి వచ్చేసరికి ఆయన అంటాడు, నేను సంఘమును గురించి, క్రీస్తును గురించి మాట్లాడుతున్నాను అంటాడు. స్తోత్రం.
ఇప్పుడు ఇన్ని మాటలు దేనికి చెప్పానంటే, ఇక్కడ యేసుక్రీస్తు సంఘముతో మాట్లాడుతున్న మాటగా ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. సంఘముతో ప్రభువు మాట్లాడుతుంటాడు, నీ కందరము దంత గోపుర రూపము అంటున్నాడు. స్తోత్రం. కందరం అని అంటే మెడ. హల్లెలూయా. ఏంటది? మెడను గురించి మాట్లాడుతున్నాడు. నీ మెడ దంతముతో చేయబడిన గోపురములాగా ఉంది, అలాంటి రూపం నీ మెడకుందని చెప్తాడు. రెండోది, నీ నేత్రములు హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము అని చెప్తున్నాడు. నీ కన్నులు హెష్బోను పట్టణములో ఉన్న 2 తటాకములు. తటాకమనంటే చెరువు. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. చెరువుకి ఇంకా పర్యాయ పదాలు ఏమున్నాయి? కొలను. 2 తటాకములతో సమానం. మూడోది నీ నాసిక అని అంటే ముక్కు. నీ ముక్కు లెబానోను గోపురముతో సమానము అంటున్నాడు. స్తోత్రం. నేను ఈ పగలు, ఈ ఉదయం, ఈ దినం మెడను గురించి ఏమీ మాట్లాడట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఇంకొకసారి మాట్లాడుకుందాం. అలాగే ముక్కును గురించి కూడా మాట్లాడట్లేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి ఒకసారి నీ కన్నులు అని చెప్పండి అందరితో. కొన్నిసార్లు మనుషులు కొంతమంది కన్నుల గురించి వర్ణిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ లోకానికి గనక అవకాశం ఇస్తే లోకములో అనేకమైన కవిత్వాలు ఉన్నాయి. కవులు కన్నులను వర్ణిస్తూ చెప్పారు, నేరేడు పళ్ళు అని చెప్తుంటారు. ఏంటంట? కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే చెరువు అని చెప్తుంది. చెరువులు అంటాయి. నీ కన్నులు, నీ నేత్రములు జనపూర్ణమైన ప్రజలతో కిటకిటలాడుతున్న హెష్బోను పట్టణములో ఉన్న 2 తటాకములతో సమానమని చెప్తున్నాడు ప్రభు. స్తోత్రం. హెష్బోను పట్టణములో ఉన్న ఆ 2 తటాకములు ప్రత్యేకమైనవి. సాధారణంగా పూర్వకాలంలో ప్రతి గ్రామానికి మంచినీళ్ళ కొరకు ఒక చెరువు ఉండేది. స్తోత్రం చెప్పండి. ఏ నీళ్ళ కొరకు? మంచినీళ్ళ కొరకు, త్రాగు నీరు కొరకు ఒక ప్రత్యేకమైన చెరువు ఉండేది. చెరువులు ప్రత్యేకంగా త్రవించేవారు. మంచినీళ్ళ కొరకే దాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. హెష్బోను పట్టణములో ఉన్న 2 చెరువులు లేక 2 తటాకములు ప్రత్యేకమైనవి. ఆ ప్రత్యేకమైన చెరువులను గురించి, ఆ చెరువులకున్న ప్రత్యేకతను గురించి ఈ పగటి వేళ నేను మీతో మాట్లాడడానికి ఈ వచనాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా చెప్పండి. హల్లెలూయా. సాధారణంగా కన్నులు ఈ ఏంటది నేరేడు పళ్ళుతో పోల్చే ఆ మాటలే వినుంటాం. కానీ బైబిల్ ఏమంటుందనంటే సంఘముతో మాట్లాడుతూ నీ నేత్రములు, నీ కన్నులు హెష్బోను పట్టణములో ఉన్న ఆ 2 తటాకములతో, చెరువులతో సమానమని చెప్తున్నాడు. అంటే నీ కన్నులు చెరువుతో పోల్చటానికి ఉన్న అర్థం ఏంటో ఈ పగలు మీరు వినగలిగితే, నేర్చుకోగలిగితే, అది మీరు గ్రహించగలిగితే మీ ఆత్మీయ జీవితానికి అవి ఎంతో మేలు చేస్తాయి. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఇంకా మంచిగా చెప్దామా? దేవుని వాక్యం వింటున్నప్పుడు మన ఆత్మకు, మన ఆత్మీయ జీవితానికి అవి ఎంతవరకు ప్రయోజనకరమో, ఎంతవరకు లాభకరమో, ఎంతవరకు దీవెనకరమో మనము ఆలోచన చేస్తూ ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. హల్లెలూయా చెప్దాం. వాక్యమును వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటూ అవి ఎంతవరకు మనకు మేలు చేస్తాయి, ప్రయోజనకరంగా ఉన్నాయో మనము గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇంకా మంచిగా హల్లెలూయా.
మొట్టమొదటిగా హెష్బోను పట్టణం, అది జనపూర్ణమైన పట్టణం అట. ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటుందట అండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏదైనా ఇల్లు కానీ, ఏదైనా ఊరు కానీ, ఏదైనా ఒక స్థలం కానీ ఖాళీగా ఉంటే చూడడానికి బాగుంటుందా, ప్రజలతో నిండి ఉంటే బాగుంటుందా? ఒక్క మాట చెప్తారా అమ్మా? ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటే, ఒక ఊరు నిండా చుట్టాలు, పట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇక ఊరు నిండా ప్రజలు ఉన్నారనుకోండి, మనకొకటి అర్థమవుతుంది. ఆ ఊరిలో ఏదో సంబరమో, లేకపోతే ఏదో ఒక ఫంక్షనో, లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుందని తెలుస్తాయి. లేదు, ఒక పట్టణం ప్రజలతో కిటకిటలాడుతూ ఉందనుకోండి, అక్కడ ఎక్కువ వ్యాపారం జరుగుతుందని, లేకపోతే చీటికి మాటికి అక్కడ ఎక్కువ ప్రత్యేకమైన ప్రోగ్రాం జరుగుతాయని మనం చెప్పొచ్చు. హెష్బోను పట్టణం జనాలతో ఎల్లప్పుడూ కూడా నిండి ఉండే పట్టణం అట్ట. స్తోత్రం చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. జనపూర్ణమైన హెష్బోను పట్టణంలో 2 చెరువులను గురించి ఈ వచనం మనకు తెలియచేస్తుంది. హెష్బోను అనే పేరుకు ఉన్న అర్థాలు ఏంటనంటే, మొదటిది ఆలోచించటం. ఏంటది? ఆలోచించటం. రెండోది పరిశీలన చేయటం, పరీక్షించటం. మూడవదిగా లెక్కలు వేసుకోవటం, లెక్క చూసుకోవటం. నాలుగోది యోచించటం. ఆలోచించటం వేరు, యోచించటం వేరు. ఆలోచించటం అని అంటే ఏం చేద్దామా అని ఆలోచించటం. యోచించటం అని అంటే నిర్ణయం తీసుకునే తలంపుని యోచన అని చెప్తాం. ఐదవదిగా ధ్యానించటం. స్తోత్రం. హెష్బోను పట్టణానికి ఇలాంటి అర్థాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు, దేవుని సంఘము ఎల్లప్పుడూ దేవునికి యోగ్యమైన, ఇష్టమైన ఆలోచనలతో నిండిన వారిగా ఉండాలి. స్తోత్రం. మంచిగా చెప్పాలి. వారి ఆలోచనలు, వారి తలంపులు ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన ఆలోచనలుగా ఉండాలి. మొదటి కీర్తన 1వ వచనం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని చెప్తుంది. హల్లెలూయా చెప్తారు ఒకసారి, మంచిగా చెప్తారా? ఏ ఆలోచన ఉండకూడదు? దుష్టుల ఆలోచన ఉండకూడదు. మొట్టమొదట మనము ఏ దుష్టుని ఆలోచన మనకు రాకుండా చూసుకోవాలంటే, మొట్టమొదటి దుష్టుడు ఎవరనంటే అపవాది. వాడు చెప్పిన ఒక్క ఆలోచనను ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఐడియా అని చెప్తాం. ఒక్క ఐడియా అనండి, ఏం చేసేస్తుందంట? బాగా మీకు తెలుసు. నిజంగానే మనము చేసే ఒక్క ఆలోచన జీవితాన్ని తలక్రిందులైనా చేయొచ్చు, లేక జీవితాన్ని స్థిరంగానైనా నిలబెట్టవచ్చు. మంచిగా స్తోత్రం చెప్పండి. జీవితాన్ని ఏం చేసేయచ్చు? తలకిందులు చేసేయచ్చు. మనం తీసుకునే ఒక్క ఆలోచన, మనం చేసే ఒక్క ఆలోచన అవ్వమ్మ ఆదాముల యొక్క జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఏంటనంటే, దుష్టుడైన అపవాది చెప్పిన ఆలోచన చొప్పున ఈ అవ్వ చేయడాన్ని బట్టి మొత్తం మానవ జాతి యొక్క పరిస్థితులే తలక్రిందులు అయిపోయాయి. అందుకని హెష్బోను పట్టణమును గురించి మనము ధ్యానం చేస్తూ ఉండగా, పట్టణమును గురించి ఆలోచన చేస్తూ ఉండగా, మన ఆలోచనలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ, మనము ఏమి ఆలోచిస్తున్నామో మనము జాగ్రత్తగా మనము గమనించుకోవలసిన వారమని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. రెండోది పరిశీలన చేయటం అంట. హెష్బోన్ అనే పేరుకి అర్థం ఏంటనంటే పరిశీలన చేయటం. నిజంగానే మనము ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎవరో మనకి ఏదో చెప్పారు, లేక మనం ఏదో చేస్తున్నాం, మనం ఏదో వింటున్నాం, మనం ఏదో మాట్లాడుతున్నాం, లేకపోతే మనము ఏదో ఆలోచిస్తున్నాం. వీటన్నిటినీ మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమని నేను ఈ ఉదయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. ఒకసారి ఒక వచనాన్ని చదువుదాం. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతారా?
తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. హల్లెలూయా. సమస్తమును పరీక్షించి మేలైన దానినే చేపట్టాలి. హెచ్పోన్ అనే పేరుకు అర్థాన్ని చెబుతూ నేను ఈ 5 మాటల గురించి 5 రిఫరెన్సులు చూపించాలని, లేక 5 విషయాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది ఆలోచించటం, రెండోది పరిశీలించటం. సమస్తమును పరీక్షించాలి. మనం మాటలు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి, ఆలోచనలు పరిశీలన చేస్తుండాలి. మన పనులు, మన ప్రవర్తన, మన ఆత్మీయ జీవితం, లేకపోతే మన కుటుంబ జీవితాలు, మన పిల్లలు, మన పెద్దవాళ్ళు, మన సంఘము, ఇలాగున ప్రతి విషయాన్ని పరిశీలన చేయాలి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ప్రవచించడమును గురించి మాట్లాడుతున్నారు. ప్రవచించటాన్ని నిర్లక్ష్యము చేయొద్దని చెబుతూనే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని మీరు చేపట్టండి, మీరు మేలైన దాన్ని చెయ్యండి, మేలైన దాన్ని గట్టిగా పట్టుకోండి అని పౌలు గారు చెప్తున్నారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. సమస్తమును పరిశీలన చేయాలి, సమస్తమును పరీక్షిస్తూ మనం బ్రతకాలి. కానీ మనం ఏది తీసుకోవాలి, ఏది అనుసరించడానికి మనం ఇష్టపడాలి, ఏది మనము మన జీవితాల్లో మన చేతలుగా మార్చుకోవాలి అని అంటే మేలైన దానిని మన చేతలలోనికి, మన చేతులలోనికి మనము తీసుకోవాలి. స్తోత్రం. ఇంకా మంచిగా చెప్పాలి. మూడోది హెష్బోను యొక్క అర్థము, మూడోది లెక్కలు చూసుకోవటం అంట. కాలిక్యులేషన్, లెక్క పెట్టడం కాదు, కౌంటింగ్ కాదు, లెక్క పెట్టుకోవటం కాదు, లెక్క చూసుకోవటం, లెక్కలు తేల్చుకోవటం, కాలిక్యులేషన్. ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితమును గురించి, మన అనుదిన జీవితమును గురించి లెక్కలు చూసుకోవాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. ఏం చూసుకోవాలి? లెక్కలు చూసుకోవాలి. లూకా సువార్తలో యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటను నేను మీకు చూపిస్తాను. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతుంటే, మీలో ఎవడైనా ఒక గోపురమును కట్టాలని అనుకుంటే దానిని కొనసాగించటానికి కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకోడా. హల్లెలూయా చెప్పాలి చేతులెత్తి. మనము యేసు ప్రభువును వెంబడించాలని అనుకున్నాం కదా, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని అనుకున్నాం కదా. మన ఆత్మీయ జీవితం దేనితో సమానం అంటే ఒక ఎత్తైన గోపురంతో సమానం. చిన్న చితక జీవితం కాదు ఇది. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. మనము నిరీక్షిస్తున్నది, మనము ఆశతో ఎదురు చూస్తున్న ఆ పరలోక రాజ్యము చిన్న చితకైనది కాదు, ఉన్నతమైనది. స్తోత్రం హల్లెలూయా. అందుకని ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి, ఆత్మీయ జీవితాన్ని అనుసరించి బ్రతకటానికి మనం మొదలు పెట్టాం కదా, ఆలోచించుకొని మొదలు పెట్టాం కదా. కొనసాగించటానికి కూర్చుండి తగులుబడి లెక్క చూసుకోటారట. స్తోత్రం. మనం ఏం చేయాలి అని అంటే ప్రతిదినం మన ఆత్మీయ జీవితమును కొనసాగించడమును గురించి ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకోవాలి. ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, స్తోత్రం, ఎంత ఖర్చు అయ్యింది, లెక్కలు చూసుకోవడం అంటే అదేగా. చెప్పరేటి? లెక్కాపత్రం లేదనుకోండి, ఆ కుటుంబాలు చిందరవందర గందరగోళంగా ఉంటాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆదాయం ఎంతో, ఖర్చు ఎంతో, మిగులుతుందా, తగులుతుందా, ఇవన్నీ ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకుంటే మనము కొనేదాని గురించి జాగ్రత్త వహిస్తాం. స్తోత్రం. ఖర్చు పెట్టేదాని గురించి కొంచెం జాగ్రత్త తీసుకుంటాం.
లేకపోతే ఏం చెయ్యాలనుకున్నా ఆలోచించి అడుగు వేస్తాం. ఇది కుటుంబ జీవితాలలో ఆర్థిక పరమైన అస్తవ్యస్తత, అవకతవకలు, అల్లకల్లోలం, ఈ గందరగోళం, ఆర్థిక ఇబ్బందులు ఎందుకు అనుకుంటున్నారు? కుటుంబాలలో చిన్నవారు కానీ పెద్దవారు కానీ వెనక ముందు ఆలోచించుకోకుండా, ఏమీ లెక్కలు చూసుకోకుండానే, లెక్క పత్రం లేకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారనంటే పులిని చూసి నక్క వాతలు వేసుకుంది అంటుంటారు కదా. అలాగున ఎవరో ఏదో కొన్నారు, మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొనాలంతే. స్తోత్రం. లేకపోతే ఊరిలో మన పరువు ఏమైపోద్ది? పోతుంది. ఎవరో ఏదో చేస్తున్నారు, మనం కూడా అలాగే చేయాలి. ఒకరు పెళ్ళి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి చేశారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలనంటే వారికంటే గ్రాండ్గా ఉండాలనంటే కనీసం ఒక 10-20 లక్షలు ఎక్కువే ఖర్చు పెట్టాలి, కానీ తక్కువైతే చేయకూడదు. ఎవరో పిల్లలకి ఫంక్షన్ చేసి ఊరందరికీ భోజనం పెట్టారు, మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఊరందరికీ పెట్టకపోయినా కనీసం ఊర్లో ఇంటికి ఒక్కరికైనా పెట్టాలి. లేకపోతే ఏమైపోద్ది? మన ఇంటి పేరు మారిపోద్ది, మన ఊరి పేరు మారిపోద్ది, అసలు మన పేరే లేకుండా అయిపోతుంది. ఎక్కడ? ఆధార్ కార్డులో మన పేరు కనబడదు. ఇక ఎందుకు? ఊరందరికీ తప్పకుండా ఇంటిలో ఒక్కరికైనా ఏం పెట్టకపోతే చెప్పట్లేదు మీరు. ఈ రోజుల్లో అప్పులు ఎందుకు అయిపోతున్నాయండి? ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మనుషులకి? కుటుంబాల్లో ఆర్థికంగా పడుతున్న ప్రయాసకు కారణం ఏంటి? ఫలానా వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఇప్పుడు రూబేన్ గారు అబ్బాయి జర్మనీలో చదువుతున్నాడు, మా అబ్బాయి ఇప్పుడు ఎక్కడ చదవాలి? కెనడాలో చదవాలి. స్తోత్రం. లేకపోతే పరుగు పోదా? ఎక్కడ చదవాలి? ఇప్పుడు ఫలానా వారు ఫలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు అలాగ అనుకుంటే ఉద్యోగాలు వచ్చేది ఎంత బాగుండు. స్తోత్రం చెప్పాలి. అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టైనా, ఏ ఖర్చు పెట్టైనా, ఎంత ఖర్చు పెట్టైనా. ఆ మధ్యకాలంలో ఎవరో రైల్వే ఉద్యోగం ఇస్తానన్నారంట. పాపం వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ పేరును ఉన్నట్టుంది భూమి. ఆ భూమి ఏదో అమ్మి 15 లక్షలు ఇచ్చారటండి అబ్బాయికి. ఎన్ని లక్షలు? ఉద్యోగం రాలేదు పాపం. అలాంటి వాళ్ళు 40 మంది దగ్గర ఇలాగ లక్షల రూపాయలు తీసుకుని వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదండి. 15 లక్షలు ఉంటే ఉద్యోగం లేకపోయినా ఏం చేసేచ్చి మనం? చెప్పండి. చెప్పట్లేదు మీరు ఎవరైనా? కనీసం బ్యాంకులో వేసుకుంటే దానికి వచ్చే వడ్డీ ఉంటుంది కదా, చాలా తక్కువ వడ్డీ కదా బ్యాంకులో వచ్చే వడ్డీ, తక్కువ వడ్డీ. నెల వడ్డీ తెచ్చుకుంటే కనీసం అనుకున్నంత గొప్పగా కాకపోయినా ఏదో ఒకలాగున చావకుండా బ్రతకొచ్చు. స్తోత్రం చెప్పండి. ఏం చేయకుండా బ్రతకొచ్చు? అమ్మ బాబాయ్ బ్రతకలేకపోతున్నాం, మాకు కష్టమైపోతుంది, అసలు కనీసం తినడానికి తిండి కూడా లేదు అని అనుకోకుండా బ్రతికేయచ్చు. కానీ దినాన్ని ఏం చేస్తున్నారు ప్రజలను అంటే లక్షలు లెక్క పత్రం లేదండి, వెనక ముందు ఆలోచించడం లేదండి. కానీ దేవుని బిడ్డలు, దేవుని సంఘము తప్పకుండా ఎప్పటికప్పుడు కుటుంబమును గురించి, ఆత్మీయ జీవితమును గురించి, వారు చేసే ప్రతి పనిని గురించి, ప్రతి పరిస్థితిని గురించి లెక్క చూసుకోవాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇదే ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే కొంతమంది వెనక ముందు ఆలోచించుకోకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఏం చేసుకోకుండా? వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ తాత చెప్పాడు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, వాళ్ళ అక్క చెప్పారు కదా. ఈ దినాన్ని ఎక్కువ మంది సాక్ష్యాలు ఏం వింటాం మనం అంటే, ఎలాగ యేసుప్రభు దగ్గరికి వచ్చామని అడిగితే ఫలానా వారు చెప్పారండి అంటే వాళ్ళు చెప్పిన మాట విని వచ్చేసారండి. అంతేగాని వారు లెక్క చూసుకున్నది ఏమి లేదు. నీవి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలవా లేదా? చివరి వరకు నిలబడతావా లేదా? లేక మధ్యలో ఆగిపోతావా? నీకున్న అలవాట్లను వదలగలవా లేదా? నీకున్న పద్ధతిని మార్చుకోగలవా లేదా? నీ మనసు అప్పుడప్పుడు ఏమైపోయి గాలికి అటు ఇటు ఊగిపోయి మరలా వెనక్కి తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతావా? లేక యేసు ప్రభు వైపే నీ పరుగును, నీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతావా? ఏం చేయాలి? లెక్క చూసుకోవాలి. స్తోత్రం హల్లెలూయా.
ఈరోజు లేచిన తర్వాత ఒక అడుగు ముందుకేసానా, లేక యేసుప్రభు కంటే యేసుప్రభు వైపు నుంచి వెనక్కి ఒక అడుగు వెనక్కి వెళ్ళానా? ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకోవాలి. స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలి? అన్నిటికీ లెక్కలు చూసుకోవటం ఎంత మంచిదో స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగా, ఇంకా మంచిగా చెప్పండి. లెక్కలు చూసుకోవటం చాలా మంచిది. 4వది యోచించటం. మనం ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను గురించి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. స్తోత్రం. యోచన అనంటే ఒక నిర్ణయం తీసుకోకముందు, లేకపోతే ఒక పనిని చేయటానికి ఆలోచించకముందు దాని గురించి కొంచెం పరిశీలనగా, లేకపోతే పరీక్షగా, లేకపోతే ఆ నిర్ణయం గురించి ఆలోచించటమే యోచన. హల్లెలూయా చెప్పాలి చేతులే. మనం తీసుకునే నిర్ణయాల గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మన నిర్ణయాల గురించి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మైండ్లో ఫిక్స్ అయితే ఎలా వెళ్ళిపోతారట? బ్లైండ్గా వెళ్ళిపోతారంట. అది లోకానికి బాగా చెల్లుతుంది, కానీ మన ఆత్మీయ జీవితానికి చెల్లదు. స్తోత్రం చెప్పండి. ఇంకా మంచిగా చెప్పండి. అయ్యో నేను ఒక్కసారి ఫిక్స్ అయిపోతే ఇంకా మాట తప్పను పాస్టర్ గారు, లేకపోతే నేను ఇంకా వెనక్కి రాను పాస్టర్ గారు, అయ్యో వాళ్ళకి మాట ఇచ్చేసానండి, వాళ్ళతో చెప్పేశానండి, వాళ్ళతో ఇలాగ అన్నానండి. లేదు లేదు, మనం ఒక నిర్ణయం తీసుకొని ఎవరికైనా మాట ఇవ్వకముందు, ఎవరికైనా ఏదైనా ఒక కార్యం చేయకముందు, మనం ఫిక్స్ అవ్వకముందు, అక్కడే అంటిపెట్టుకొని ఉండిపోకముందు, నేను ఇలాగే చేస్తాను అని చెప్పకముందు మనం దాని గురించి జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పాలి. యోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి, దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి. స్తోత్రం చెప్తారా? ఐదవది ధ్యానించటం. స్తోత్రం. ఏం చేయటం? ధ్యానించటం. నిర్ణయమును గురించి ఒక మాట మనం చదువుదాం చూడండి. 4వది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతారా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని. సుఖదినమునందు సుఖంగా ఉండు, ఆపద దినమందు యోచించు. స్తోత్రం. చేతులెత్తి చెప్పండి. సుఖంగా ఉందా? సుఖంగా ఉండమని వాక్యం చెప్తుంది. స్తోత్రం. సుఖంగా ఉన్న రోజున సుఖంగా ఉండు. ఆపద వచ్చినప్పుడు మాత్రం నువ్వేం చేయాలంటే యోచించు. నీకొచ్చిన కష్టానికి కారణమేంటో ఆలోచించు. నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులకు కారణమేంటో కొంచెం ఆలోచించు. నీకున్న లేమికి, నీకున్న కరువుకు, నీకున్న ఇబ్బందికి కారణమేంటో వెతుకు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు ఎవరును. హల్లెలూయా. వ్యవసాయం చేసేవారి యొక్క జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వరి మడులు ఉంటాయి కదా, వరి మడులు. ఆ మడిలో నీరు తగ్గిపోద్ది. సడన్గా నీరు కట్టేసి వచ్చారు, తెల్లవారేసరికి ఏమైపోద్ది? నీరు తగ్గిపోద్ది. నీరు తగ్గిపోతే దానికి రంధ్రం ఎక్కడో ఉంటుంది. గట్టు తెగిపోయి కనబడదు. ఏం కనబడదు? గట్టేం తెగిపోయి కనబడదు. కానీ తెల్లవారేసరికి మడిలో మాత్రం ఏముండవు? నీరుండవు. కానీ దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇస్తాడంటే, వాళ్ళు వెతికి అసలు మనకు కనిపించదు రంధ్రం. ఎలక రంధ్రంలాగా పెద్ద రంధ్రం ఏమి ఉండదు అక్కడ, కానీ నీరు మాత్రం ఏమైపోతుంటుంది? వెళ్ళిపోతుంటుంది. ఆ రైతు ఏం చేస్తారనంటే దాన్ని వెతికి దానికి అడ్డుకట్ట వేస్తారు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. అలాగే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులకు, నువ్వు అనుభవిస్తున్న కష్టానికి, కన్నీటికి కారణమేంటో యోచిస్తే ఆపదలన్నీ తొలగిపోతాయి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏం తొలగిపోతాయి? ఆపదలన్నీ తొలగిపోతాయి. అందుకనే వాక్యం చెప్తుంది, సుఖదినమందు సుఖంగా ఉండు. స్తోత్రం చెప్పండి.
దేవుడు నీకు సదుపాయాలు ఇచ్చాడా? అన్ని పరిస్థితులు బాగా ఉంచాడా? అందులో నువ్వు సుఖంగా ఉండు, హ్యాపీగా ఉండు, సంతోషంగా నీకున్న సదుపాయాలను నువ్వు అనుభవించు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి మంచిగా. అంతేగాని కొంతమంది వారికి ఉన్న సదుపాయాలను ఏం చేయరు, చెప్పట్లేదు. ఏం చేయరు? అన్నీ ఎక్కడ ఉంటాయి అనుకున్నారు? పాత్రలో మిక్సీ ఉంటుంది. ఎక్కడ? సెల్ఫ్ మీద ఉంటుంది, ఎప్పుడు కిందకి తీయరు. స్తోత్రం చెప్పండి. ఏముంటుంది? మిక్సీ ఒకటే చెప్పాను నేను. కొన్ని పాత్రలు ఉంటాయండి, ఆ పాత్రలు కొంతమంది ఎప్పటికీ వాడరండి. ఏం చేయరు? మరి కొనుక్కోవటం ఎందుకో నాకు తెలియదు, గిఫ్ట్లు ఇవ్వటం ఎందుకో నాకు అర్థం కాదు. స్తోత్రం చెప్పండి. చెప్పండి. మీ ఇంట్లో హాట్ బాక్సులు ఉన్నాయా? ఎంతమంది వాడతారండి? వండిన అన్నాన్ని, వండిన కూరని హాట్ బాక్స్లో పెట్టేవాళ్ళు ఎంతమంది? వేడివేడిగా తిందాం అనుకునేవాళ్ళు. నాకు తెలిసి 100లో 10 మంది వాడతారేమో, మిగిలిన 90 మంది దాన్ని ఏంటది షోకేసులో బొమ్మలాగా ఆ బాక్స్ ఉంటుంది చూసారా, ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, లేకపోతే మీరే కొనుక్కున్నారు, దానికి ఉన్న అట్ట పెట్టి కూడా విప్పరండి వాళ్ళు. ఏంటది? ఆ హాట్ బాక్స్ ఎప్పుడు హాట్ ప్యాకింగ్లోనే ఉండాలి, అంతే. స్తోత్రం. సుఖదినమున సుఖంగా ఉండమని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పండి. చెప్పండి చేతులెత్తి. దేవుడు మీకు ఏ సదుపాయాలు ఇచ్చాడో ఆ సదుపాయాలను మీరు అనుభవించండి, అందులో ఆనందించండి, సుఖంగానే బ్రతకండి. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎందుకో ఇంట్లో కడుపు నిండా అన్నం ఉంటుంది, తినరు. ఏం చేస్తారు? కోపగిచ్చి తినడం మానేస్తారు. తిండి లేని వాళ్ళు ఎలాగో ఏడుస్తున్నారు, తిండిలోని వాళ్ళు ఎలాగో వారి కడుపు కాలి బాధపడుతున్నారు. వారికి కనీసం తినడానికి కూడా లేక ఎక్కడైనా దొరుకుతుందేమోనని తిరుగులాడుతున్నారు. దేవుడు నీకు ఇచ్చాడుగా, ఇచ్చిన నీవు ఏం చేయాలంటే కడుపు నిండా భోజనం చేసి సుఖంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. సుఖదినాన్న సుఖంగా ఉండు. ఆపద వచ్చిందా, కష్టం వచ్చిందా, కన్నీరు వచ్చిందా, దుఃఖములో ఉన్నావా, బాధలో ఉన్నావా, తప్పకుండా నువ్వేం చేయాలంటే యోచించటం మొదలు పెట్టాలి. ఈ కష్టం ఎందుకు వచ్చిందో ఆలోచించడం మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. ఈ కష్టం ఎందుకు వచ్చిందో ఆలోచించడం మొదలు పెట్టాలి. అందులో నుంచి బయటపడడానికి ఆలోచించాలి. ఓ మంచి నిర్ణయం తీసుకోవాలి, ఓ మంచి ఆలోచన చేయాలి, జాగ్రత్త తీసుకోవాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇలాంటి వారిగా ఉండాలని దేవుని వాక్యంలో నుండి మనకు నేర్పించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. చివరిగా దాని అర్థం ఏంటనంటే, హెష్బోను అనే పేరుకి అర్థం ఏంటనంటే ధ్యానించటం. ధ్యానించటం అని అంటే మెడిటేషన్ అన్నమాట. దాని మీదే మనసు పెట్టి, పూర్తిగా దాని మీదే దృష్టి పెట్టి, ఇక దాని మీదనే ఏదో ఒక విషయం, నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ దైనందిన జీవితం, దాని మీద నువ్వేం చేయాలంటే మనసు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా. కుటుంబ జీవితం ఉందనుకోండి, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరగకూడదు. నువ్వు దాని మీద ఏం చేయాలి? మనసు కేంద్రీకరించాలి, నీ దృష్టిని కేంద్రీకరించాలి, దానిని గురించి ఎక్కువ ధ్యానించాలి. స్తోత్రం. నీ పిల్లల గురించి ఆలోచించాలి, నీ గురించి ఆలోచించాలి, నీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉండాలి, వారి పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉండాలి. ధ్యానము చేయటం అని అంటే పూర్తిగా ఆ విషయాలనే మనసులో మాటి మాటికి తలంచుకొని ఆలోచించటాన్ని ధ్యానం అని చెప్తాం. స్తోత్రం చెప్పండి. చెప్పాలి చేతులెత్తి. ఎలాంటి విషయాల గురించి ధ్యానించాలో ఒక్క మాట చూపించి నేను త్వరగా ఈ దినము 2 తటాకములు అనే విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఒకసారి చదువుదాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారా త్వరగా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని. మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడ్ల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకోండి అని వాక్యం చెప్తుంది. స్తోత్రం.
మీరు ఎక్కువ పదే పదే వేటిని గురించి ఆలోచిస్తారు, వేటి మీద మనసు పెడతారు, వేటి మీద మీ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇక్కడ రాయబడింది, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మీకు మంచి పేరు తెచ్చి పెడతాయో, ఏవి మీకు ఘనతను తీసుకుని వస్తాయో, ఏవి పవిత్రతలోనికి నిన్ను నడిపిస్తాయో, ఏవి అన్యాయంగా బ్రతకకుండా న్యాయమైన యథార్థమైన జీవితాన్ని నీకు ఇస్తాయో వాటి మీదనే ధ్యానం ఉంచాలంట. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఈ లోకంలో దొంగలుగా, దోపిడీదారులుగా, అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా బ్రతికే వాళ్ళు ఒక్క రోజులోనే అలా మారిపోరు. ఒక హత్య చేసేవాడు హత్యను గురించి పదే ఆలోచిస్తాడు. ఎన్ని ప్లానులు, ఎన్ని ప్రణాళికలు వేస్తాడో. మీరు హత్యలు చేసిన వారిని ఏమండి కౌన్సిలింగ్ చేసినప్పుడు, లేకపోతే ఈ ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు, పోలీసులు వాళ్ళని ప్రశ్న వేస్తున్నప్పుడు, నువ్వు ఎందుకు చేసావు, ఎలా చేసావు అని అంటే చాలామంది చెప్పింది, ఇదిగో టీవీలో ఫలానా వారు ఇలాగో చేయడం నేను చూశాను, అలాగే నేను చేశానని చెప్పిన వాళ్ళని చూసాను. వారు ఊరకనే ఒక్క రోజులోనే అలాగా అన్యాయస్తులుగానో, దొంగలుగానో, దోపిడీదారులుగానో, లేకపోతే నరహంతకులుగానో మారిపోరు. అందుకనే నీ ఆత్మీయ జీవితం దేవుడు కోరుకునేదిగా ఉండాలంటే ఏది పవిత్రమైందో దానిని గురించి ధ్యానించు. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి. నువ్వు పదే పవిత్రతను గురించి ఆలోచించినప్పుడు నీ జీవితం రోజు రోజుకు ఎటువైపులు అడుగులు వేస్తుందని అంటే పవిత్రత వైపే అడుగులు వేస్తుంది. స్తోత్రం చెప్ప. న్యాయమైన వాటిని గురించి, నీకు ఖ్యాతిని తెచ్చే వాటిని గురించి. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి. ఏం తెచ్చే వాటిని గురించి? నీకు మంచి పేరు తెచ్చేది, ఘనత తెచ్చేది, గొప్పతనమును తెచ్చేది ఏదైతే ఉందో దాని గురించి ధ్యానించు.